హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు డెవలపర్స్ ఏపీ. ఈరోజు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చి సన్సిరీ ప్రాజెక్ట్స్ వాళ్ళది ది మెడోస్ అండి. ఇది గంగూరులో లొకేట్ ఉందండి ఈ వెంచరు. టోటల్ 8 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది. సో దీనికి ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చేసిందండి. ఈ మంత్ ఎండింగ్లో రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఈ వెంచర్కి చాలా లిమిటెడ్ ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఈ వెంచర్లో. వెంచర్ వర్క్స్ అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఎంట్రన్స్ ఆర్చ్ వర్క్ అనేది జరుగుతుందండి. ఈ వెంచర్లో చూసుకున్నట్టయితే టోటల్ 40 feet సీసీ రోడ్స్ అండి వెంచర్ మొత్తం. అలాగే డ్రైనేజ్ సిస్టము, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయిందండి వెంచర్లో. ప్లాట్స్ అనేది కూడా డివైడ్ చేయడం జరిగింది. చూస్తున్నట్టయితే గ్రావెల్ వర్క్స్ చేశారు రోడ్స్. ప్రతి ప్లాట్కి అండర్గ్రౌండ్ వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్. అలాగే ఈ వెంచర్లో మనకి హౌసింగ్ బ్లాక్ కూడా ఇవ్వడం జరిగిందండి. టోటల్ 10 houses అనేది కంపెనీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో. హౌసింగ్ బ్లాక్ కూడా ఉంది. సో హౌసింగ్ ప్రైస్ వచ్చేపాటికి 70 lakhs ఈస్ట్ ఫేసింగ్, 68 lakhs వెస్ట్ ఫేసింగ్ అండి. సో మనకి ఓపెన్ ప్లాట్కి 60% బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్గా ఉంది. అలాగే హౌసింగ్ అయితే 80% బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్గా ఉందండి వెంచర్లో. ఐడిబిఐ బ్యాంక్స్ అలాగే ఎస్బీఐ బ్యాంక్స్ అనేది మనకి టైప్ అయి ఉన్నాయి మన వెంచర్కి. సో ఇది చూసుకున్నట్టయితే వెంచర్ డెవలప్మెంట్స్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి వెంచర్లో. మన బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి టోటల్ 5 వెంచర్స్ అనేది ఎగ్జిస్టింగ్ వెంచర్స్ ఉన్నాయండి. ఇది 5th వెంచరు. మీ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న వెంచర్స్లో మన యొక్క 4 వెంచర్స్ ఉన్నాయండి. ఈ వెంచర్ సరౌండింగ్ హైలైట్స్ చూసుకున్నట్టయితే 1.5 kmలో మనకి బందర్ రోడ్ అనేది వస్తుందండి. అలాగే 1.5 kmలోనే మనకి డీమార్ట్ అనేది అవైలబుల్గా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, అలాగే హాస్పిటల్స్ కూడా వెరీ నియర్ బైలో ఉన్నాయండి ఈ వెంచర్కి. సో బెన్ సర్కిల్ వచ్చేప్పటికి జస్ట్ 10 km డిస్టెన్స్లో వస్తుంది. సో ఎలా చూసుకున్నా కానీ విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న వెంచర్ అండి ఇది. సో చాలా లిమిటెడ్ ప్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూసినట్టయితే డ్రైనేజ్ వర్క్స్ జరుగుతుందండి. నేమ్ బోర్డ్తో సహా ఇవ్వడం జరిగిందండి, ద మెడోస్ సన్సిరీ ప్రాజెక్ట్స్. చూసినట్టు డ్రైనేజ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. విత్ కాంక్రీట్ వాల్తో కన్స్ట్రక్షన్ చేసిన డ్రైనేజ్ అండి అది. డ్రైనేజ్ వర్క్స్ కంప్లీట్ అవ్వగానే రోడ్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అలాగే హౌసింగ్ బ్లాక్ ఇచ్చామని చెప్పారు కదా, హౌసింగ్ బ్లాక్ కూడా హౌసెస్ అనేది స్టార్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్. ఎందుకంటే ఎల్పీ నెంబర్ వచ్చేసింది, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా హౌసింగ్ కూడా స్టార్ట్ చేస్తారండి మన వెంచర్లో. చాలా లిమిటెడ్ హౌసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ప్లాట్స్ కూడా చాలా లిమిటెడ్ అవైలబుల్గా ఉన్నాయండి. లో ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ వెంచర్ అండి ఇది. మన చాలా షార్ట్ టైంలో అప్రిషియేషన్ అనేది వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్కి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.